షోస్ అనేది ఒకప్పుడు ఎందుకు ఇచ్చేవాళ్ళంటే అది ఒక గోల్మాలే. బెనిఫిట్ షో ఎట్లా ఉండేదంటే ఓ స్వచ్ఛంద సంస్థకి బెనిఫిట్ చేయడానికి, లేకపోతే వరదల వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి. అందుకని టికెట్ రేటు పెంచి ఒరిజినల్ రేటుకు బదులు ఆ పైన డబ్బుల్ని ఇస్తామని దాన్ని ఏం చేసేవాళ్ళు, ఓ 25 కోట్ల రూపాయలు వచ్చిందంటే ఒక 1 కోటి రూపాయలు ఇచ్చేసి బెనిఫిట్ షో ద్వారా ఇచ్చేసి అదిగో మా వాడు 1 కోటి రూపాయలు జనం నుండి సంపాదించి ఇక్కడ 25 కోట్లకి వేస్తాడనమాట. ఇది నడిచేది. లేదా స్వచ్ఛంద సంస్థకి అని చెప్పి తీసుకుని అనాథలకి అని చెప్పి తీసుకుని చివరికి అనాథలకి 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టి వీళ్ళు 10 కోట్లకి వేస్తారు. అది బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి గేమ్స్ నడిచేది. అది ఇప్పుడు బెనిఫిట్ షో ఏంటి అంటే ఇచ్చేస్తున్నారంతే, ఎవరి బెనిఫిట్ కోసం. కాబట్టి ఇక్కడ ఆ తేడా నడుస్తోంది. ప్రభుత్వాలు సినిమా అభిమానులతో పెట్టుకుంటే ఎలాంటి విధ్వంసం ఎదుర్కొంటాడో జగన్ చూశాడు. అందరు హీరోల అభిమానులు అతనికి దెబ్బేశారు. ఎందుకు? ఆ హీరోలందరూ ఇక్కడికి వచ్చి కూర్చునే పరిస్థితి తెచ్చాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ దాన్ని బాగా వాడాడు, సినిమా ఇండస్ట్రీని కాళ్ళ దగ్గరికి తెస్తాడా అన్నటువంటిది. అది బాగా నెగిటివ్ అయింది. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీతో ఒక అప్రకటిత ఒప్పందం ఉంది వీళ్ళ మధ్యన. వాళ్ళు దక్కినంత దక్కించుకోవడం వచ్చినప్పుడు సినిమాని. ఎంత చించుకున్నా ఫెయిల్యూర్ సినిమాని హిట్ చేయలేరు, హిట్ సినిమాని ఫెయిల్యూర్ చేయలేరు. ఎంత చెడగొట్టినా హిట్ సినిమాని ఫెయిల్యూర్ చేయలేరు.